మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం కొనసాగుతుంది. బీజేపీ నేతలంతా ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడే నిద్రిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతమైన తులసీనగర్లో ఆయన బస చేస్తున్నారు. నిజానికి బీజేపీ నాయకులు మూసీపై రాదంతం చేస్తున్నారని, మూసీ ప్రాంత ప్రజల కష్టాలు తెలియాలంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నాయకులు బస చేయాలని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ఈ మాటలను ఛాలెంజ్గా తీసుకున్న బీజేపీ లీడర్లు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒకరోజు రాత్రి బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టింది. హైడ్రా పేరుతో ఎప్పుడు బుల్డోజర్లతో ఏ ఇల్లును కూలగడతారో అనే భయంతో మూసీ పరివాహక ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ బాధితుల పక్షాన పోరాటం చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్నారు. బాధితుల నివాసం ఉంటున్న వివిధ ప్రాంతాల్లో బీజేపీ నేతలు బస చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు బీజేపీ తరపున భరోసా కల్పించేందుకు తాము బస్తీల్లో రాత్రి బస చేస్తున్నట్టు ప్రకటించారు. మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ పేరుతో దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. లేకపోతే అనంత సాగర్ లో ఊట ద్వారా నీళ్లు తీసుకొస్తావా, మంత్రాలు చేస్తావా చెయ్యి, మాకే రకమైనటువంటి అభ్యంతరం లేదు. దానికోసం ఒకటి మాత్రం వేస్తుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా నేను నా జీతంతో సహా, నా ఎంపీ వచ్చే జీతంతో సహా మేము పేద ప్రజల ఇంటింటికి చందాలు వసూలు చేసి ఆ 1,20,000 కోట్లకు అదనంగా ఇస్తాం. మేము ఆయన అంటున్న 1,50,000 కోట్లకు అదనంగా మేము కూడా డబ్బిస్తాం, కట్టండి. నల్గొండ జిల్లాకు సస్యశామలం చేయండి. అంతే తప్ప అబద్ధాలు మాట్లాడి అధికారం ఉంది కాబట్టి, నోరు ఉంది కాబట్టి బెదిరించి మాట్లాడితే ఈ హైదరాబాద్ ప్రజలు ఎవరికి బెదరరు. నిజాంకే బెదరలేదు మేము, ఇక్కడ రజాకారులకే బెదరలేదు మేము. ఇక్కడ ఎవరికి బెదరం. బుల్డోజర్లు దొక్కిస్తారట. ఎన్నిళ్ళు కూడా కొడతావు, ఎంతమందిని బుల్డోజర్ కింద తొక్కుతావు, ఎంతమంది వీరికి బుల్డోజర్ ఎక్కిస్తావో రేవంత్ రెడ్డి చెప్పాలా. మొత్తం 21 ప్రాంతాల్లో బీజేపీ నేతలు బస చేస్తున్నారు. ఓల్డ్ మలక్పేటలో ఎంపీ లక్ష్మణ్, గౌలిగూడలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, హైదర్ షాకోటలో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, రామంతపూర్లో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు.